త్ర్యంబకే వినారాయణ నమోస్తుతే అక్షతల ప్లేట్లలో ఉన్న గౌరమ్మల మీద అక్షతలు వేయండి. అన్ని ప్లేట్లలో అక్షతలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, యతీపురందరాభ్యా నమః, అరుంధతీ వసిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో బంధుజనేభ్యో వేదిభ్యో నమో నమః. మోదనాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అక్షరాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. స్థనమండలే స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. కళకద్దుకోండి భూదేవి, నమస్కారం చేసి. అసలు ధర్మ ప్రకారంగా అయితే పెద్దలు నిద్ర లేవగానే ఈ శ్లోకం చెప్పుకొని భూమిని కళకద్దుకొని కాళ్ళు కిందకి పెట్టారు. కరమూల స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం, ఇది అసలు శ్లోకం. ఈ కలియుగానికి సంబంధించి మేము కొత్త శ్లోకం రాశాం. कराग्रे वस्ते एंड्रॉइड कर मध्य सेल फोन कर बोले స్థిత ఫేస్బుక్ ప్రభాతే సెల్ ఫోన్ దర్శనం. నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూడకుండా లేచాడు ఎవరు ఉన్నారా? 100లో 90 మంది సెల్ ఫోనే చూస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు. అలారం పెట్టుకుంటే ఆ సౌండ్కి లేచి అలారం బంద్ చేద్దామనే కావచ్చు, టైం ఎంతైందో చూద్దామనే కావచ్చు. पातादुर्दक्षय द्वारा परमेश्वर मध्यस्या परमेश्वर प्रीत्यर्थम श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्याद्य ब्रह्मणा द्वितीय प्रार्थे श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे अस्य नामधेयत्याः अभिनव यजमानस्य कनिष्ठकुमारस्य अभिनव नामधेयस्य सह कुटुम्बानाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थम् अनन्य अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य शौर्य विजय वीर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ फल सिद्ध्यर्थम मम इह जन्मनि जन्म अंतरेषु च मनोवाक्काय कर्मभिः आयुष्य अभिवृद्धि अर्थम ज्ञानतो अज्ञानतश्च मया कृता समस्त पाप दुरित क्षय द्वारा ऐहिक वांछित सुख भोग ऐश्वर्य प्राप्ति द्वारा स्थिर लक्ष्मी कीर्ति लाभ शत्रु पराजय सर्वाभीष्ट सिद्ध्यर्थम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी भूदेवी प्रीत्यर्थम भूलोक माता व्रत आख्यम कर्म करिष्ये. अम्मा మీ గారు అక్షతలు నీళ్ళు వదిలేసారు నెరవేడదు. करिष्ये कलशं गन्धपुष्पाक्षतैरभ्यर्च कलशस्योपरि हस्तं ध्याय आ कलशे एष धामनि पवित्रे परिशिष्यते उक्तैर्यज्ञेषु वर्धते आपो गङ्गे च यमुने कृष्णे गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा कृष्णवेणी च गोदावरी भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः आयान्तु देव पूजा संदृतक्षयकारकाः आ तमलपाकुतो చుట్టూతో పూజా ద్రవ్యాన్ని నీళ్లు చల్లండి. కలశోదకేన దేవోపకరణ పూజా ద్రవ్యాన్ని చ స్థలాన్ని సంప్రోక్ష్య దేవోపకరణ పూజా ద్రవ్యాన్ని చ స్థలాన్ని సంప్రోక్ష్య మొత్తం ప్లేట్ల మీద అమ్మవారి మీద చల్లండి. దేవం సంప్రోక్ష్య మీ మీద చల్లని మీ భార్య మీద చల్లండి. ఆత్మానం చ సంప్రోక్ష్య శేషజలం విసృజ్య అక్షతలు పట్టుకోండి. तदंगा गणपति ध्यायेत् गणनान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादरं भूदेव्यै नमः. మొత్తం 5 ప్లేట్ మీద దత్తాత్రేయ గంధం పరికల్పయామి, ఆకాశ దత్తాత్రేయ పుష్పం పరికల్పయామి, వాయు దత్తాత్రేయ ధూపం పరికల్పయామి, తేజస్ దత్తాత్రేయ దీపం దర్శయామి, అమృత దత్తాత్రేయ అమృతోపహార నైవేద్యం పరికల్పయామి, సర్వకృతాత్రేయ తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి. నమస్కారం చేసుకొని చెప్పండి. గజాననం भूत गणादि सेवितं कपित्थ जम्बू फलसारा भक्षणं उमासुतं शोक विनाश कारणं
నమామి విఘ్నేశ్వర విఘ్నేశ్వర పాదపంకజం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా సకల విఘ్న నివారణాయ లంబోదరాయ నమో నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమః. నమస్కారం చేసుకోండి. వందే ముకుంద ప్రియం వందే భక్తిజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధారతే పదంతమోఢభత్యభాగం సురే శాంతాకారం వశీసేనం బుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశోపేదుద్రాంకరే వందీంకమలాతరస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాంజగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతల అమ్మవారి దగ్గర 3 సార్లుగా వేయండి. ధ్యాయామి ఆవాహయామి నవరత్న సింహాసనం సమర్పయామి. ఆ తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్నాపయామి. ఓపోహిష్టామ యోగమస్తాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షతే యోగశ్యవత మోరసస్తస్య భార్యతే హరః ఉషితీర్వ మాతరః తస్నారంగమామ మోయస్యక్షయా గజన్మథ ఆపో జనయథా జనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండడం అమ్మవారి దగ్గర. అభివస్త్రాసోసనాంజనశామి ధేనో సదుఖా పూజమానః అభిచంద్రావర్తమేన హరణ్యాభ్యశ్వాన్ రథునో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్గతహజం ప్రస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతం ధారయామి. ధారణాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. గంధత్వ అన్ని వాయనాలు ఇచ్చేటువంటి ప్లేట్లలో కూడా వేయండి. చిటికెడు వేయండి, ఎక్కువ వేయద్దు. ముందుగా పసుపు వేయాలి, తర్వాత కుంకుమ వేయాలి. ఆయన నేతే పరాగణే దూర్వారోహం పుష్పణీ ప్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం ఆభరణార్థం హరిద్ర కుంకుమ కుసుమాక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. భూదేవ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. అష్టోత్తరం అయ్యేంత వరకు కూడా అమ్మవారి దగ్గర పూలు వేస్తూ ఉండండి. అన్ని ప్లేట్లన్నింటిలో పసుపు కుంకుమ వేయండి. వాయనాలు ఇచ్చేటువంటి ప్లేట్లలో. ఓం భూదేవ్యై నమః, కాత్యాయన్యై నమః, గౌర్యై నమః, కాళీయై నమః, హైమవత్యై నమః, ఈశ్వర్యై నమః. ఓం విష్ణవే నమః, విష్ణువత్యై నమః, భవాన్యై నమః, రుద్రాణ్యై నమః, శర్వాణ్యై నమః, సర్వమంగళాయ నమః, అపర్ణాయ నమః, పార్వత్యై నమః, వేరకాత్మజాయ నమః, స్కందమాత్రాయ నమః, దయాశీలాయ నమః, సౌందర్యాయ నమః, భక్తరక్షణాయ నమః, భక్తవశ్యాయ నమః, లావణ్యనదయే నమః, సర్వసుఖప్రదాయ నమః, మహాదేవ్యై నమః, భక్తమనోహరాదిన్యై నమః, కఠినస్తుత్యై నమః, కమలాక్షియై నమః, దయాసారాయ నమః, కామాక్షియై నమః, పరాయ నమః, సునాసీరాధా పూజితాయ నమః, నిత్యపూర్ణాయ నమః, మనోగమ్యాయ నమః, నిర్మలాయ నమః, ఆనందపూరితాయ నమః, నాగేశ్వర్యాయ నమః, నీతిపత్యాయ నమః, మంజులాయ నమః, మంగళప్రదాయ నమః, వాగ్మిన్యాయ నమః, మంజులాయ నమః, ధన్యాయ నమః, వయోవస్థా వివర్జితాయ నమః, వాచస్పత్యాయ నమః, మహాలక్ష్మ్యాయ నమః, మహామంగళనాయకాయ నమః, సింహాసనమయ్యాయ నమః, సృష్టిస్థితి సంహారకారిణ్యాయ నమః, మహాయజ్ఞాయ నమః, నేత్రరూపాయ నమః, సావిత్ర్యాయ నమః, జ్ఞానరూపిణ్యాయ నమః, వరరూపధారాయ నమః, యోగాయ నమః, మనోవాచామగోచరాయ నమః, దయారూపాయ నమః, కాలజ్ఞానాయ నమః, శివధర్మపరాయణాయ నమః, వజ్రశక్తిధరాయ నమః, సూక్ష్మాంగ్యాయ నమః, పరాణధారణ్యాయ నమః, హిమాచలాయ నమః, శరణాగతత్రాణ్యాయ నమః, సర్వస్వరూపిణ్యాయ నమః, దక్షిణాయ నమః, శంకరప్రియాయ నమః, సర్వార్థదాత్రే నమః, దయాసాగరాయ నమః, మహానాగధారణ్యాయ నమః, త్రిపురభైరవ్యాయ నమః, నవీన చంద్రమశ్చూడప్రియాయ నమః, త్రిపురసంహర్త్రియాయ నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ఆపేసిండమ్మ ఆకృతులు వెలిగించుకోండి. 2 నానాగంధే సంగీతం ఆగ్రహ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ భూలోకదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. దీపాన్ని నమస్కారం చేసుకోండి. సాక్షాత్ స్థాపిత దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండమ్మా. వాసుదేవ జగత్పతే ప్రయాసిత ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. ప్రోక్ష్య పరిశిష్యా సాధ్య పుండరీకాక్షాయ నమః. సత్యం దత్యేన పరిశించామి. అమృతమస్తమృతమస్తర్ణమసి మంటమస్థితాపాహిత సర్వదేవీ దేవతాభ్యో నమో నమః. భూలోకమాత్య నమః. నివేదనార్థం ప్రీత్యర్థం నారికేళ దాడిమి ఫల కదళీ ఫల నివేదయామి. తినిపిస్తున్నట్టుగా చేయి చూపించండి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. సత్య బ్రహ్మణే నమః. నీళ్లు చల్లండి.
मध्ये मध्ये अमृतोदकपानीयं समर्पयामि अमृताभिधानमस्य उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि अक्षतलवेयण्डि अम्मवारि దగ్గర मुखशुद्ध्यर्थं ताम्बूलं समर्पयामि चरणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सुवर्णपुष्प दक्षिणां समर्पयामि कर्पूरं వెలిగించుకోండి హారతి ఇవ్వండి గంట కొడుతూ హారతి ఇవ్వండి ओम सम्राजं च विराजं चाभे श्रेयर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्याम कैतजा मासकं प्रजामति मानवहिकं सीज्जातवे दोकामष्टंपुरुषं जगत अदे भ्रजग्नः गहि श्रिया मा परिपातया चित्तदं नीडिति वदलंडि संतत श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु आनन्दमंगल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि चित्तदं नीडिति वदलि स्वामी अम्मवारि कद्दण्डि हारति माता महाराज्ञी की जय హారతి మీరు కళకద్దుకోండి ఒకసారి పైకి చూస్తే అందరూ కళకద్దుకుంటారు పద్మాలిని పద్మ ఓరో పద్మాక్షి పద్మ సంభవే తమ్మాం భజస్వ పద్మాక్షి యన సౌఖ్యం భామ్యం అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే ధనం మేజుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హత్యశ్వాయాది గోరదాయుష్మంతం గురోత్వాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం ప్రదక్షిణ చేసుకోండి జ్ఞానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాను తాను ప్రదక్షిణంతి ప్రదక్షిణ పదే పదే పాపం పాపకర్మాణి పాపాత్మభవః రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి ఏమైనా తప్పులు చేసింటే క్షమించని వేడుకొని అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు పూలు వేసేసేయండి మనస ఇది ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ని సమర్పయామి కరెక్టే మీరు చెప్పింది కరెక్టే మధ్యలో ఆపేసి కొడతారు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం నోరే సోమాపరాధాః ఏన సమత్నాపదేభ్యాం అపబాధామహేతాన్ వసవరుద్రాదిత్యా ప్రస్పృశం మోగ్రం చేత్తారమతిరాజమక్రన్ అర్వాం చంద్రమమతో హవామహేయో గోజిద్ధరజిదశ్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేతిమస్వాస్య కుర్మో హరివో మే దినంత్వా కుడికాలు ముందుకు పెట్టి కూర్చోండి జ్యోతిష్మతీంతా సాధయామి జ్యోతిష్కృతంతా సాధయామి జ్యోతిర్విదంతా సాధయామి భాస్వతిష్మతీంతా సాధయామి జ్యోతిష్కృతంతా సాధయామి జ్యోతిర్విదంతా సాధయామి భాస్వతీంతా సాధయామి జ్వలంతీంతా సాధయామి మన్మలాభవంతీంతా సాధయామి దీప్యమానాంతా సాధయామి రోచమానాంతా సాధయామి నిరస్త్రాంతా సాధయామి బృహజ్యోతిషంతా సాధయామి బోధయంతీంతా సాధయామి జాగ్రతీంతా సాధయామి భోదీపదీపదీపస్తంకర్మ సాక్షేత్యవిఘ్నహృదు యావత్వజాం కరిష్యామి తావత్వం సుస్థిరా భావా అమ్మ దీపాన్ని బొట్టు పెట్టమ్మా పరంతపః దీపేన సాధ్యతే సర్వం పూజాదీపం నమోస్తుతే దీపాన్ని నమస్కారం చేసుకోండి దేవర్ష్యామో హృదయ స్థోజనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లోపల ఉన్న గణపతి దగ్గర 6 సార్లుగా వేయండి అక్షంతలు గణపతి దగ్గర శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణి గణపతి దగ్గర మాత్రమే వాణి హిరణ్యగర్భాభ్యా నమః యచీపురందరాభ్యా నమః అరుంధతి వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో బంధుజనేభ్యో నమో నమః తల్లిదండ్రులకి ఇంటి ఇలవెలుపులకి నమస్కారం చేసుకోండి అయ్యా మీ ఇద్దరు కూడా పిల్లలిద్దరు అక్షతలు వేయండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణమత్యంత ఆనుకూల్యతాఫలసిద్ధిరస్తు ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నీళ్లు పడాలి సార్ వదిలేసేయండి ఆ ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో వదిలేసేయండి ఇప్పుడు తాగండి 3 సార్లు తాగండి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః చేయగడుకోండి గోవిందాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అథోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః మగవాళ్ళు మాత్రమే అక్షంతలు తీసుకోండి వాసన చూసి మీ భార్య ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరేసేయండి ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన పూజాకర్మ సమారభే 2 చేతులతో భూమిని తాకి కళ్ళకద్దుకోండి అందరూ పృథివ్యాః మేరోః పృష్ఠ ఋషిః కూర్మో దేవతా సతరం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవతా దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగః కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి ఓం భూ అంగుళ్యాగ్రే నాసిక కుడి చేతునమ్మ ఆ వేలతో కాదు ఈ మధ్య 3 ఏ పూజ అనేది ఈ మధ్య 3 వేళ్లతోనే
అంగుళ్యాగ్రైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం వృషభిः పరికల్పితం ఓమాపోజ్గో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం చేయగలుక్కోండి. అక్షతలు పట్టుకోండి. మమ అనుకోండి. ఉపాత్నాదుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే మంగళే అభ్యుదయ ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే లక్ష్మీనివాసగృహే స్వగృహే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే వాసరస్తు అద్యవాసరః ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః గోత్రం చెప్పండి ఒకసారి. శనకుల గోత్రోద్భవస్య శనకుల గోత్రోద్భవాయ గజకృష్ణ నామధేయస్య ధర్మజ్ఞాసః సుజాత నామధేయవత్యాః సహ కుటుంబానాం. నాయన నీకు మీ పేరు చెప్పు. ముందు వెనక ఏమైనా ఉన్నాయా? ఇంటి పేరు కాదు, ఇంకేమైనా ఉన్నాయి ముందు వెనక? గజి యశ్వంతరామధేయస్య ధర్మజ్ఞాసః. మీ ఆవిడ పేరు సాయి శ్రీలాస్య నామధేయవత్యాః సహ కుటుంబానాం యజమానస్య కనిష్ఠకుమారస్య అభినవ్ నామధేయస్య సహ కుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య శౌర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మ అంతరేషు చ మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతో జ్ఞానతో అజ్ఞానతశ్చ మయా కృత సమస్త పాప దురిత క్షయ ద్వారా ఐహిక వాంఛిత సుఖభోగ ఐశ్వర్య ప్రాప్తి ద్వారా స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాజయ సర్వాభీష్ట సిద్ధ్యర్థం మమ గృహే మహాలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం. మీ ఇద్దరే చెప్పండి, మీ ఇద్దరు ఆగండి. మమ పాణిగ్రహణ అనంతరం శతవత్సర పర్యంతం సుఖజీవన సిద్ధ్యర్థం ఆయుష్య అభివృద్ధి అర్థం శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత కథ శ్రవణ ఆఖ్యం. అందరూ చెప్పండి. కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ ఆవాప్తి అర్థం మహా గణాధిపతి పూజాం అహం కరిష్యే. అక్షతం మీ వారికి ఇచ్చేసేయండి అమ్మా. చేతిలో నీళ్లు పోయండి అమ్మా. మీరు కూడా అక్షతలో నీళ్ళు వదిలేసింది అప్పుడే. ఆ గ్లాస్ అది పక్క పెట్టి వద్దని గ్లాసులో పెట్టుకోండి. 1 అవి ఆడపిల్లని అందరూ ధరిస్తారు. ఒకటే తెలుసా? 2 3 స్త్రీలందరూ ధరిస్తారు కదా. 4 నుదుట కుంకుమ. స్టిక్కర్లు కాదు, కుంకుమ. తిలకం కూడా కాదు, కుంకుమ బొట్టే. ఎందుకని అంటే ఆ పంచమాంగళ్యం ధరించడం వల్ల భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. కలియుగం భర్త చల్లగా ఉండాలని మంగళసూత్రం తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు కొంతమంది. కాబట్టి అలా పెట్టద్దు. నమస్కారం చేసుకోండి అమ్మా. ఆ గ్లాస్ మీద చేయి మూతగా పెట్టండి. గంధం ముట్టు కుంకుమ ముట్టు పెట్టి పూలు పెట్టారు కదా, ఆ గ్లాస్ మీద కాదు, దీని మీద. ఇక పూజ అనేది ఈ గ్లాస్తోనే చేయాలి. మీ ఆయన చెవి చేయబెట్టమ్మా. ఆయన ఏ పని చేసినా నీ సహకారం ఉండాలి, లేకపోతే కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే జీలకర్ర బెల్లం తల మీద పెట్టారో ఆ క్షణం నుంచి ఆయన ఏ పని చేసినా మీ ఆయన సగభాగం నీకు వస్తుంది. కాబట్టి ఆ సగభాగం నీకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఆయన సహకారం ఉండాలి. ఇది యథావతి పవిత్రే పరిశుచ్యతే ముక్తైర్యజ్ఞాశమర్థతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చంద అగుష్యాపో జ్యోతి అగుష్యాపో యుజో అగుష్యాప సత్యమాప సర్వ దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. అందులో ఉన్నట్టు తమలపాకుతో నీళ్ళని కలపాలి.
गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंग भद्रा कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिताः आयान्तु देव पूजार्थं दुरितक्षयकारकाः आ तमलपाकुतो చుట్టూతో ఉన్న పూజా ద్రవ్యాన్ని నీళ్లు చల్లాలి కలశోదకేన దేవోపకరణ పూజా ద్రవ్యాన్ని చ స్థలాన్ని చ సంప్రోక్ష్య దేవోపకరణ పూజా ద్రవ్యాన్ని చ స్థలాన్ని చ సంప్రోక్ష్య స్వామివారం గణపతి మీద చల్లండి దేవం సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి మీ భార్య మీద చల్లండి ఆత్మానంచ సంప్రోక్ష్య శేషజలం విసృజ్య అక్షతలు పట్టుకోండి తదంగా గణపతిని ధ్యాయేత్ గణనాంతవా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద కాలశృణ్వన్నోతిభిస్సేద సాదరం గణపతిం సాంగం సాయుధం సమాహరం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతి దగ్గర వేసేసేయండి అక్షత ఊర్లించి పట్టుకోండి ओम अस्नीते पुनरस्माश्च प्राणमिहनोधे भोगं योपश्येम सूर्यमुच्चरन्तमृते मृडयान स्वस्ति अमृतं मयि प्राणामृतमाप प्राणाने మీ ఆయన చేపట్టుకోవాలి ఇందాక చెప్పింది అదే స్వామి తీసేసేయండి అక్షతలు పట్టుకొని తీసేసేయండి అక్షతలు పట్టుకొని చెప్పండి స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన అస్మిన్ హరిద్రబింబే మహా గణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్షతలు స్వామివారి దగ్గర తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండండి స్వామివారి దగ్గర పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షతే యోవశివత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ వోయస్యక్షయా గజన్మథ ఆపో జనయథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి ఆపేసేయండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒక్కొక్క పువ్వు గణపతి దగ్గర పెడుతూ ఉండండి अभिवस्त्रः सुवसनाञ्जनुषाभिधेनो सुदुघाः पूजमानः अभिचन्द्रावर्तमेनो हिरण्याभ्यश्वान् रथनो देवसोमा वस्त्रयुग्मं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापति स्वामिवाరి దగ్గర కలశం స్వామివారి దగ్గర పెడుతున్నాడు గణపతి దగ్గర పువ్వు పెడుతుండండి यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यसहरं प्रस्मुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः कुमारगुरवे नमः ईश्वरपुत्राय नमः गौरीपुत्राय नमः नानाविध परिमल पत्र पुष्पाक्षत पूजान् समर्पयामि రెండు అగరత్తులు వెలిగించండి మూత తీసుకురండి నిప్పాపాలి కూర్చోండి వనస్పతి గంట కొడుతూ చూపించండి మీ ముందే ఉంది గంట వనస్పతిర్భవేర్దివ్యేర్ నానాగంధే సుదయితం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి ఆ పండు స్వామివారి దగ్గర పెట్టి నీళ్ళు చల్లండి చెప్పండి పుండరీకాక్ష గోవింద వాసుదేవ జగత్పతే మయార్పిత ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా స్వామివారికి 5 సార్లు తినిపిస్తున్నట్టుగా చేసి చూపించాలి నివేదనార్థం ప్రీత్యర్థం కాశ్మీర ఫలా నివేదయామి ప్రాణాయ స్వహ పానాయ స్వహ వ్యానాయ స్వహ ఉదానాయ స్వహ సమానాయ స్వహ బ్రహ్మణే నమః నీళ్లు చల్లండి మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోసం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతలు వేయండి స్వామివారి దగ్గర భోగి బల సమాయుక్తం నాగవల్లీదలర్గితం ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి కర్పూరం వెలిగించుకోండి యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి మానో ఏకం సేజ్జాతవేదో కామక్షం పురుషం జగత్ బిభ్రదగ్నాగహి శ్రియా మా పరిపాతయా చుట్టుతో నీళ్ళు తిప్పి వదలండి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని నా నంబర్ తెచ్చిన కాదు నా నంబర్ తెచ్చా చూడండి गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वज षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वामिवाరి దగ్గర వేసేసి నక్షత్రలు పూలు తమ పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య పరిమళ మంత్రపుష్పాంజలిని సమర్పయామి మనస ఇది ఆత్మ ప్రదక్షిణ గణపతిని కదిలించండి ఒక్కసారి यज्ञेन यज्ञमेतुं देवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानस्सरन्ते यत्र पुनर्थं क्षेमाय पुनरागमनाय च पुनः सन्दर्शनाय च नमस्कारं చేసుకోండి
आच्यूतपत्रं शुभकङ्कणं वापिनाकि रक्षा विधिरक्षकङ्कणं लक्ष्मी नृसिंहस्य कटाक्षकङ्कणं करोमि दम्पत्यभिवृद्धिकङ्कणम् विशिष्टायां शुभतिथौ संकल्प अनुसारेण रमासहित सत्यनारायण व्रत कथा श्रवण समये आदित्यादि नवग्रह आवाहनं करिष्ये నమస్కారం చేసుకోండి అక్షతలు పట్టుకోండి ఓ పువ్వు పట్టుకోండి మనిషి యొక్క జీవితం నవగ్రహాల కదలికల మీద ఆధారపడి ఉంటుంది అవి మంచివి కదలనుకోండి ముఖ్యంగా ఏ గ్రహం ఏ కారకత్వాన్ని సూచిస్తుంది అన్నది చెప్తాను శ్రద్ధగా వినండి చెప్పండి సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజంచ కారయేత్ సూర్య పూజాం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే అదేవిధంగా బీటెక్ చేశారు ఇప్పుడు ఐఏఎస్ అనుకోండి ఐఏఎస్ అంటే శాలరీ ఎంత ఉంది స్టార్టింగ్ మహా అయితే 70,000 రిటైర్ అయ్యే సమయానికి మహా అయితే 2 లక్షల నుంచి అయితే వెళ్ళదు శాలరీ ఐఏఎస్కి అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి మీకు స్టార్టింగే 1,50,000 నుంచి 2 లక్షల నుంచి స్టార్ట్ అవ్వచ్చు స్టార్టింగ్ మీరు కంప్లీట్గా అయ్యేసరికి మీకు దాదాపుగా 30 lakhs 40 lakhs పరాణం తీసుకుంటారు మీరు రెండు అవకాశం ఉంది మీకు జాయిన్ అవ్వడానికి రెండింటికి అవకాశం ఉంది మీరు దేనికి జాయిన్ అవుతారు అవునా కాదా ఇది సరదాగా మాట్లాడుకునే మాట ఇది అలా అనమాట అంటే ప్రతి వాళ్ళు కూడా నా ఇంట్లో నేను చెప్పింది అని నడవాలని కోరుకుంటాం కానీ మీ ఆవిడ చెప్పింది నడుస్తుంటుంది దోతమ్మురు నేమ హే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాయ ప్రచోదతే మేషట్టమాయ తపకిసే ఓచమశంతమగుం హృదే మధ్యే కలశానికి ముందు కలశాన్ని ఆనుకుని ఉన్న ఆకుకి మధ్యలో ఉన్న ఆకులో ఆ అక్షతలు పూలు పెట్టేసేయండి మధ్యే వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిస్థాపయామి మళ్ళీ అక్షతలు పట్టుకోండి చెప్పండి చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజంచ కారయేత్ చంద్ర పూజాం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే కాబట్టి ఆయన అనుకూలత మాకు ఎల్లవేళలా ఉండాలి నమస్కారం చేసుకోండి ఓం ఆప్యాయ స్వసమేతతే విశ్వతస్సోమవష్ణీయం భవావాదస్య సంగతే అప్సుమే సోమో బ్రవీదంతర్విశ్వాన్ భేషజ అగ్నించ విశ్వశంభోవమాపశ్చ విశ్వభేజరీః గౌరీమిమాగిసలిలాంత క్షత్యేకపది ద్విపది సాతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ ఆమె ఆ దిక్కులు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి నేను చెప్తున్నా దిక్కులు కన్ఫ్యూజ్ అవ్వడం అంటే నా ఇంకా సుఖం నేను ఆ దిక్కులో పెట్టడం డైరెక్ట్గా చెప్పడం వీలుంటుంది నాకు మళ్ళీ పువ్వక్షతలు పట్టుకోండి చెప్పండి కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజంచ కారయేత్ కుజ పూజాం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే కుజుడి వల్ల మనిషిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా హింస పెడతాడు కుజుడు గ్రహాల్లోకెల్లా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుండాల్సింది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గ్రహం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది అంగారకుడే మనిషిని హింస పెట్టి వదిలిపెడతాడు భూ సంబంధ నివాదాలు మనం ఇల్లు కొనాలి అన్నా స్థలం కొనాలి అన్నా ఆ కొన్న స్థలం మన చేతిలోనే ఉండాలి మన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి అన్నా ఆయన అనుకూలత ఉండాల్సింది వివాహకారకుడు ఆయనే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యతకు ఆయనే కారకుడు భార్యాభర్తల మధ్యలో అహంకారానికి ఆయనే కారకుడు జాతక భాగంలో కొంతమందికి కుజదోషం ఉంటుంది కొంతమందికి కుజదోషం ఉండదు ఒకవేళ కుజదోషం ఉన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి కుజదోషం ఉన్న అబ్బాయి ఉంటే కనుక ఖచ్చితంగా కుజదోషం ఉన్న అమ్మాయినే వివాహం చేసుకోవాలి ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోతే రణరంగమే ఇద్దరి మధ్య రణరంగమే కొట్టుకుంటారు తిట్టుకుంటారు చెప్పలేము ఆ గొడవలు ఎక్కడ దాకా వెళ్తానో మనం గ్యారంటీ ఇవ్వలేం అవతల మనిషి మనకు సహాయం చేశాడు మనం సహాయం చేసినప్పుడు అవతల మనిషికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనకు ఉండిపోతుంది అటిదాకం చిజన్మతి శివనాపదేవాక్షానివేశని యక్షానశ్రమ సప్రతాః క్షేత్రస్థిపతనా వైకుంఠితేనే విజయామి స్థాపయామి పూజయామి సన్నిధా చెప్పండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజంచ కారయేత్ బుధ పూజాం ప్రవక్ష్యామి పూర్తే సకం సృజేత మైంచాపన కృష్ణస్థాపితరంజమాన్ మన్మాతాకం సీత్వైదంతమేతం ఇదం మిష్టర్విచక్రమే తలేధానతేపదంతమూఢమత్యపాకం సురే సహస్రశీర్షాపుష సహస్రాక్ష సహస్రమాస భూమి విష్ణుత వృత్తాచితిష్టదశాంగులం ఈశాన్య భాగంలో పైకి వేయండి ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిస్థాపయామి అక్షతలు పట్టుకోండి పువ్వు పట్టుకోండి చెప్పండి గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజంచ కారయేత్ గురు పూజాం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే గ్రహాలలోకెల్లా ఆయన ఒక్కడు బలంగా ఉన్నాడు అనుకోండి మిగతా మీ 8 గ్రహాలని ఈయన కంట్రోల్ చేస్తాడు
ఎందుకంటే దేవతలందరికీ కూడా గురువు ఈయన. ధర్మ మార్గంలోనే నడువు, ధర్మాన్ని పట్టుకునే ఉండు, అధర్మం వైపు వెళ్ళొద్దు, తప్పు చెయ్యొద్దు అని చెప్పేటువంటి వాడు గురువు. అదేవిధంగా అదృష్టాన్ని నమ్ముతారా డిపెండ్ అయిపోతారా? నమ్ముతారు. కరెక్ట్. ఎందుకని అంటే ప్రతి మనిషికి కూడా అదృష్టం ఉండాలి, కానీ దాన్ని పట్టుకుని వేలాడొద్దు, దాన్ని డిపెండ్ అవ్వద్దు దాని మీద. మరి ఆ అదృష్టం మనకు అందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆయన అనుకూలత ఉంటే అదృష్టం. చదివినంత కాలం కూడా అంత చక్కగా చదివాడు, ఎగ్జామ్కి వెళ్ళాడు, అక్షరం పుల్లు పోకుండా రాశాడు. అసలు లెక్క ప్రకారంగా అయితే స్టేట్ ర్యాంక్ తనకే రావాలి, కష్టపడ్డాడు. కానీ తనకి అదృష్టం లేదు. అందువల్ల ఏమైంది, 1 మార్కుతో స్టేట్ ర్యాంక్ పోయింది. 1 మార్క్ ఎక్కడి నుంచి పోయింది? రైటింగ్లో కావచ్చు, లేదంటే ఫుల్ స్టాప్ చుక్క దగ్గర కావచ్చు, కామా దగ్గర కావచ్చు, ఏదో ఒక చిన్న ముక్క మీద 1 మార్కుతో స్టేట్ ర్యాంక్ మిస్ అయింది. వీడి పరిస్థితి ఏంటి? బుక్క పెట్టి ఏడుస్తాడు. అంటే ఎంత మనం కష్టపడ్డా పోతామో అది మనకి తొందరగా దక్కదండి. ఎప్పుడైనా సరే ఆయన నేను చేసే కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలి అని కోరుకోండి స్వామివారిని, అంతే తప్ప నాకే కావాలని మాత్రం కోరుకోకూడదు. ఉత్తర దిగ్భాగే బృహస్పతిగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, సన్నిధాపయామి. మళ్ళీ అక్షంతలు పువ్వు పట్టుకోండి, చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజంచ కారయేత్ శుక్ర పూజాం ప్రవక్ష్యామి కళత్రపీడ ఉపశాంతయే. శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, స్త్రీ కారకమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఈయన ఎట్లా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు, వివాహం కాని ఆడపిల్లలు అనుకోండి, వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది, చదువు ఉంటుంది, సంస్కారం ఉంటుంది, చక్కటి రూపం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది, అన్ని ఇంటిని చక్కబెట్టేటువంటి సమర్థత ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒక వివాహం అనే కాదు, ఆడపిల్లలకి ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ వయసులో జరగట్లేదు అంటే కనుక శుక్రుడు దోషంలో ఉన్నట్టే లెక్క. అదేవిధంగా వివాహం అయిన ఆడవాళ్ళకి సన్నిధాపయామి. మన నక్షత్రాలు పట్టుకోండి, పువ్వు పట్టుకోండి, చెప్పండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజంచ కారయేత్ శని పూజాం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. చెప్పంటారా శనిగ్రహం గురించి? మరి మీరు నాకు ఒక విషయం చెప్పండి. 9 గ్రహాలలో మీరు భయపడే గ్రహం ఏంటది? సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్పారండి. ఆయనే అండి గ్రహాల్లో, ఆయనంత మంచివాడు ఎవరు లేరు. పిచ్చోడు ఆయనే పాప, మహానుభావుడు. ఆయనంత మంచివాడు గ్రహాల్లో ఎవ్వరూ లేరు. మనిషికి కష్టం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి అనేటువంటి వాటికి చూపించేటువంటి వాడు ఆయన. జీవితం యొక్క విలువని నేర్పించేటువంటి వాడు ఆయన. మనల్ని మనలాగా ప్రేమించేవాడు ఎవడు, మనల్ని అవసరం కోసం వాడుకునే వాళ్ళు ఎవరు అనేటువంటి నిజాన్ని చూపించేటువంటి వాడు కూడా శనిగ్రహమే. అందరూ కూడా వామ్మో భయపడతారు, కానీ ఆయనకు భయపడాల్సిన పని లేదండి. భక్తిగా ఉంటే చాలు. నువ్వు పెట్టే కష్టాన్ని తట్టుకునే శక్తిని కూడా నువ్వే ఇవ్వు మాకు అని కోరుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా నేను ఇంట్లో అద్దె కొంటాను, అద్దె నువ్వే కట్టుకో, ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలని నమస్కారం చేసుకోండి. లేదా నువ్వు పెట్టే కష్టాన్ని తట్టుకునే శక్తి నువ్వు తండ్రికి నమస్కారం చేసుకోండి. शमग्निरग्निभिस्करच्छन्नस्तवत सूर्यः शम्मातोवात्परपापश्रितः यमाय सोमकं सरुत यमाय ज्योता हविः यमकं यज्ञो गच्छत्यग्नितु तरङ्कृतः प्रजापतेन तदेतान् निन्या विश्वा जातान् बभूव यत्कामास्तेजमस्तन्नोस्त्रैक्यस्यामपतयोरैनां పశ్చిమభాగంలో గణపతి కింద మధ్యలో పశ్చిమ దిగ్భాగే శనైశ్చరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. మళ్ళీ అక్షతలు పువ్వు పట్టుకొని అనండి. రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజంచ కారయేత్ రాహు పూజ ప్రవక్ష్యామి చక్షుపీడ ఉపశాంతయే. శరీరం పూర్తిగా లేని గ్రహాలు అనమాట, అందుకని నీడ రూపంగా వీటిని పరిగణిస్తారు అన్నమాట. ముఖ్యంగా రాహు వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటి అంటే అహంకారము, గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇవన్నీ కూడా రాహుగ్రహం దోషంలో ఉండడం వల్ల వస్తాయి. పక్క గల్లీలో ఎవడో గొడవ పడుతున్నాడు, ఆ గొడవకి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నుంచి కర్ర పట్టుకుని ఆ గొడవలో వేలు పెడతారు. కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వేలు పెడతారు, మీకే దెబ్బలు తగులుతాయి. అంటే అనవసరపు విషయాల్లో వేలు పెట్టి దెబ్బలు తినేటువంటి పరిస్థితి అన్నమాట. అదేవిధంగా మనిషికి ఏమీ లేదో దాని మీద ఆశ ఎక్కువ. ఇల్లు లేని వాడికి ఇంటి మీద, కారు లేని వాడికి కారు మీద, డబ్బు లేని వాడికి డబ్బు మీద, అలా ఏమీ లేదో దాని మీద ఆశ ఎక్కువ.
ఈయనకి లేనిది ఏమిటి? తలకాయ లేదు, రాహు సర్పశిరస్సు. అందుకని ఆ ప్రభావం అంతా మనిషి తల మీద చూపిస్తాడనమాట. ఆయనకి ఇష్టమైనటువంటి మనిషి తల మీద చూపిస్తాడు. వచ్చేటువంటి సమస్యలు ఏమిటి? తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి అన్నారు, విన్నారా? కేవలం తలనొప్పికే కళ్ళజోడు వస్తుంది కదా, ఆ తలనొప్పి ఆయన వల్లే ఉంటుందన్నమాట. సుత్తులు పెట్టి కొడుతున్నట్టు ఉంటుంది తల మీద. ఆ తలనొప్పి మనిషి తల మీద చూపిస్తాడు ప్రభావం. ఓం కయా నక్షత్రాభవతి సదావర్త సఖ కయా చతిష్టయావర్త ఆయంగౌ పృట్నక్రమేదసనం మాత్రం పునః పితరం చ ప్రయన్సవ నమో సర్పేభ్యో ఏకే చ పృథివీమనో యంత్రిక్షే దేవతేభ్య సర్పేభ్యో నమః. నైరుతి దిగ్భాగే ఆ స్తంభం పక్కన నైరుతి దిగ్భాగే రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం చేసుకోండి. అక్షతలు కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజంచ కారయేత్ కేతు పూజాం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే. కేతు వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయ్యా అంటే కనుక మనిషికి ఉన్న తెలివితేటల్ని నాశనం చేస్తాడు. మూర్ఖులు అన్న పదం విన్నారా? మూర్ఖులు ఎప్పుడన్నా చూసారా? పట్టుకుంటే ఏమవుతుందండి? కాలుతుంది. ఎట్లా కాలుతుందో చూద్దాం, ఒకసారి పట్టుకుంటారా? అంటే అది తప్పు అని తెలిసి కూడా చేసేటువంటి వాళ్ళే మూర్ఖులు. అంటే అది తప్పు అని తెలుసు, అది చేస్తే మనకి నష్టపోతాం, ఇబ్బంది పడతాం, దెబ్బ తగలదామో కాలడం ఏదో జరుగుతుందన్న విషయం తెలుసు, అయినా సరే ఎట్లా జరుగుతుందో చూద్దామని చేపెడతారు. అబ్బా, అదేవిధంగా ఆయన అనుకూలత ఉందనుకోండి, ఒక భగవద్భక్తి, పుణ్యక్షేత్ర దర్శనం, సమాజం గురించి ఒక చక్కటి ఆలోచన, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలనేటువంటి గుణము, ఇవన్నీ కూడా కేతు బాగుండడం వల్ల వస్తాయి. కాబట్టి ఆయన అనుకూలత మాకు కలవేళలో ఉండాలని వస్తుంది. సచిత్ర చిత్రం చిత్రంతో అస్మిత్ర క్షేత్ర చిత్రతమ యోధాం చంద్రం రైంపుర వీరం బృహంతాం చంద్ర సందాభరణదేవ స్వ బ్రహ్మ దేవానాం పదవేక వినాంబ శ్రీప్రాణాం మహిషాం మృగణాం శయనోగృధ్ర నాగస్వతి నిర్మల రాగం సమ పవిత్రవత్కే త్రేభన్ను. ఇటు చివర వాయువ్య భాగంలో కేతు గణమావాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. ఈశానాయ నమః ఈశానమావాహయామి. ఊర్ధ్వపురుషాయ నమః ఊర్ధ్వపురుషమావాహయామి. పృథివ్యై నమః పృథ్వీమావాహయామి. అమ్మ కొంచెం గంధం కలిపి కలశానికి గంధము కుంకుమ బొట్టు పెట్టాలి. పైన జాకెట్ ముక్క కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టాలి. ఓం అసనీతే పునరస్మాసుక్షణ ప్రాణమిహనో ఆధేయ భోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమృతే మృడయాన స్వస్తి అమృతమై ప్రాణామృతమాప ప్రాణానైవగథా స్థానముపహ్వయతే. తీసేసేయండి. అక్షతలు పట్టుకోండి. అనండి స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన అస్మిన్ కుంభే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలశం దగ్గర 3 సార్లుగా అక్షంతలు వేయండి. శ్రీ సత్యనారాయణ స్వామి నమః ధ్యాయామి ఆవాహయామి. దధిక్రావణాకారస్మి విష్ణోరశ్వస్య వాజనాదురభి నామకాకరత్ప్రణ ఆయోగం సుధారషతు శుక్రమసి జ్యోతిరస్తేజోసి దేవోవస్వితోత్పరాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాగితే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీః మధునక్తమతోషసి మధుమత్తార్థివగుమ్రజः మధుద్యోరస్తు నః పితా మధుమాన్నోవనస్పతి మధుమాగుమస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతునః స్వాదుపవత్సు దివ్యాయ జన్మనే త్వాదురింద్రాయ సుహవీతనామ్నే బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః. హిరణ్యశృంగం మరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాజితః యన్మయా భుక్తో సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహः యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రావరుణో బృహస్పతిస్తవితాజ పునంత పునః పునః నమో అగ్నయే సమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యే నమోధ్యః యదపాంక్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాత్ అత్యాశనాదీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినా ఆఖ్యమరుషతు సోహమ పాపో విరజర్ ముక్త కిల్బిషः నాకస్య పృష్ఠమార్క్య గచ్చేద్ బ్రహ్మలోకతాం యశ్చాప్సువర్ణస్య ప్రాప్తఖమరుషణः. విగ్రహం తీసి తీర్థమండి చుమ్మా గ్లాసులో పోసుకోండి. అభిచంద్రావర్తమైన సంజ్ఞాభ్యశ్వాన్ రథినో దేవ సోమ వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజం ప్రస్థాతు ఆయుష్యమగ్రియం ప్రతిమం శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతం ధారయామి. ఒక పువ్వుకి గంధము పసుపు కుంకుమ అద్ది స్వామివారి దగ్గర పెట్టండి. గంధద్వారాంధురాధర్షా నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాంతామిహోపక్వయ స్త్రియం శ్రీగంధాంధారయామి. ఆయనతే పరాగణే దూర్వారోహంత పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం ఆభరణార్థం హరిద్ర కుంకుమ కుసుమాక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. సత్యనారాయణాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తుండండి. కలిసిన దగ్గర అష్టోత్తరం అయ్యేంత వరకు కదా సత్యనారాయణాయ నమః అనుకుంటూ ఉండండి. సత్యకాలాయ నమః సత్యవత్సలాయ నమః
సత్యవసవే నమః సత్యమేధాయ నమః సత్యరుద్రాయ నమః సత్యరుద్రాయ నమః సత్యబ్రహ్మణే నమః సత్యవతివ్రతాయ నమః సత్యభోక్తృే నమః సత్యశృతయే నమః సత్యార్జితాయ నమః సత్యేంద్రాయ నమః సత్యసంగ్రాయ నమః సత్యస్వర్గాయ నమః సత్యనేమాయ నమః సత్యమేధాయ నమః సత్యవేద్యాయ నమః సత్యపీయూషాయ నమః సత్యమాయాయ నమః సత్యమోహాయ నమః సత్యసురానందాయ నమః సత్యసాగరాయ నమః సత్యవసవే నమః సత్యసింహాయ నమః సత్యమృగాయ నమః సత్యలోకపాలకాయ నమః సత్యస్థితాయ నమః సత్యదిక్పాలకాయ నమః సత్యధనుర్ధరాయ నమః సత్యాంబుజాయ నమః సత్యవాక్యాయ నమః సత్యగురవే నమః సత్యన్యాయాయ నమః సత్యసాక్షిణే నమః సత్యసంప్రదాయ నమః సత్యసంప్రదాయ నమః సత్యవన్నయ నమః. ఆ పొగ అద్దండి స్వామివారికి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీప నమస్కారం. ప్రోక్ష్యా పరిశిష్కా సాధ్య పుండరీకాక్షా నమః సత్యం తృత్యేన పరిశించామి అమృతమస్తామృతవస్త్రనమసి మంటవస్థితావాహిత సర్వదేవీ దేవతాభ్యో నమో నమః. నివేదనార్థం ప్రీత్యర్థం నారికేళ శకల కాశ్మీర ఫలాన్ని నివేదయామి. 5 సార్లు తినిపిస్తులుగా చేసి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. సద్య బ్రహ్మణే నమః. నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాపి ధార్మసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి దగ్గర. భూగీఫల సమాయుక్తం నాగవల్లిదలర్గితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ముఖశుద్ధి అర్థం తాంబూలం సమర్పయామి. తచ్చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించుకోండి. పరిపాతయ చుట్టుతో నీడి దిప్పి వదలండి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ. స్వామివారికి అద్దండి హారతి. నమస్కరోమి. శ్రీమద్రమారుణ గోవిందో హరి గోవింద గోవింద గోవింద. ఏం సార్ పొద్దున వరకు టిఫిన్ పెట్టించలేదా? పెట్టిస్తేనే ఇంత తత్త కూర్చుందా? ఇంత మంది ఉన్నారు, ఒక్క గట్టి చెప్పబోదు అట్లా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. స్వామివారి కలశం దగ్గర వేసేసేయండి. ఇది వేదోక్త సువర్ణ దివ్య పరిమళ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మనస ఇది ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ని సమర్పయామి. ఏకథా నైమిషారణ్య ఋషి శౌనకాదయ వపృచ్ఛ్రాగతం సర్వే సూత పౌరాణికం ఖలు. పూర్వకాలంలో సూతమహాముని అనేటువంటి ఒక మహర్షి ఋషులందరూ కూర్చుని ఉన్నటువంటి నైమిషారణ్యంలో వెళ్ళారు. ఆ సమయంలో ఋషులందరూ కూడా కూర్చుని స్వామివారిని ఆహ్వానించి కూర్చుండబెట్టి పురాణ కాలక్షేపం చేస్తూ ఈ విధంగా అడుగుతున్నారు. మహానుభావ, కలియుగం వస్తున్నది కదా, మరి ఈ కలియుగంలో మానవులు ఎట్టి వ్రతాన్ని చేస్తే, ఎట్టి పూజలు చేస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయి. అట్టి వ్రతం ఏదైనా ఉన్నదా? ఉంటే ఆ యొక్క వ్రతాన్ని ఇంతకుముందు ఆచరించినటువంటి వారి కథలను మాకు వివరించండి స్వామి అని చెప్పి ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ సూతమహా విధంగా చెప్తున్నాడు, నాయన ఈ యొక్క కలియుగంలో ఏ వ్రతం చేయాలన్నటువంటి విషయాన్ని శ్రీ మహావిష్ణువు పూర్వం నారదుడికి ఉపదేశించాడు. ఆ యొక్క కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అంటే ఈ విధంగా చెప్పనారంభించాడు. పూర్వకాలంలో లోక సంచారి అయినటువంటి నారదుడు ముల్లోకాలన్నీ తిరుగుతూ పాపభూయిష్టమైనటువంటి భూలోకానికి వచ్చాడు. ఆ సమయంలో భూలోకంలో మానవులందరూ కూడా అనేక రకాల బాధలు పడుతూ, దుఃఖ బాధలు పడుతూ, అనేక రకాల యోనులను జన్మిస్తూ, చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనిక లేదు, అందరూ కూడా ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ బాధలు చూసినటువంటి నారదుడికి మనసు చెలించిపోయి వీరి యొక్క కష్టాలు తీర్చడానికి ఒక శ్రీ మహావిష్ణువు ఒక్కడే దిక్కు అని చెప్పి సరాసరి వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని చూసి పరిపరి విధానా కూడా స్తుతించాడు. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అడుగుతున్నాడు, నాయన ఊరికే రావు కదా, నీవు వచ్చినటువంటి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువుతో నారదుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మహానుభావ, లోక సంచారం చేస్తూ భూలోకానికి వెళ్ళాను. మరి ఆ సమయంలో భూలోకంలో మానవుల యొక్క పరిస్థితి దుర్భరంగా ఉన్నది. ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలు చూస్తే మనసు చలించిపోతున్నది తండ్రి. మరి వాళ్ళ కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం ఉన్నదా? ఉంటే గనక ఆ మార్గం ఏమిటి చెప్పండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు విధంగా అంటున్నాడు, నాయన నీవు నీ కోసం కాకుండా మానవ కోటి మనుగడ కోసం చాలా చక్కటి విషయాన్నే ప్రస్తావించావు, కాబట్టి చెప్తున్నాను, శ్రద్ధగా విను అంటే ఈ విధంగా చెప్పనారంభించాడు. నాయన ఈ యొక్క కలియుగంలో నేను సత్యనారాయణ స్వామిగా అవతారం ఎత్తుతూ ఉన్నాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నా యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఇహమందు సుఖము పరమంత మోక్షము కలుగుతాయి, సకల కష్టాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. మహానుభావ, మరి ఈ యొక్క వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఏ వర్ణం వారు ఆచరించాలి, ఏ రోజుల్లో ఆచరించాలి ఈ యొక్క వ్రతాన్ని అని అడిగాడు. నాయన ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ భేదం లేకుండా ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ యొక్క వ్రతానికి భక్తి ప్రధానము, వర్ణ ప్రధానము కాదు అని చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని ప్రతి నెల పౌర్ణమికి, ఏకాదశికి నెలకు 2 సార్లు ఆచరించవచ్చు.
ఒకవేళ నెలకు 2 సార్లు ఆచరించలేని నిరుపేదలు ఉంటే కనుక సంవత్సరానికి ఒక్కసారి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. రవి సంక్రమణ కానీ లేదా వాళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి రోజున కానీ, పిల్లల పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, గృహప్రవేశం అప్పుడు కావచ్చు, వాళ్ళకి ఇష్టమైనటువంటి రోజున ఏదో సంవత్సరం ఒక్కసారైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ సంవత్సరానికి ఒక్కసారి కూడా ఆచరించలేని కడు నిరుపేదలు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా ఆచరిస్తున్న సమయంలో వ్రతం వద్ద కూర్చొని ఆ వ్రతాన్ని తిలకించి కథలు శ్రద్ధగా విని ఆ కథాక్షతలు శిరస్సున వేసుకుంటే వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్పాడు. మరి ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలయ్యా అంటే, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అంటే ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆదిత్యాది నవగ్రహాలని, ఇంద్రాది అష్టదిక్పాలకులని ఆవాహన చేసుకొని ఎవరి శక్తి కొలది వాళ్ళు బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, కంచు కానీ, రాగి కానీ ఈ 5 లోహములలో ఏదో ఒక లోహంతో కలశ స్థాపన చేయాలి. ఒకవేళ ఈ 5 కలశస్థాపన లోహ కలశస్థాపన చేయలేని వాళ్ళు మట్టి ముంతలో అయినా సరే ఆవాహన చేసి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకించి గోధుమ నూకుతో కానీ గోధుమ పిండితో కానీ తయారు చేసిన ప్రసాదాన్ని నివేదనగా సమర్పించాలి అని చెప్పాడు. ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవలసి మండపస్థావాయత సర్వదేవి దేవతాభ్యో నమో నమః నివేదనార్థం ప్రీత్యర్థం నారికేళ శకల దాడిమీ ఫలా నివేదయామి 5 సార్లు తినిపిస్తుడుగా చేసి చూపించాలి. ఓం ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ, సద్య బ్రహ్మణే నమః. నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర. మధ్యే ఉదక పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి దగ్గర. ముఖశుద్ధి అర్థం తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. విరాజంచాభి శ్రీర్యాచనో గృహే గంట లక్ష్మీరాష్ట్రస్కేయాముఖేతయా మాసకం సృజామసి మానోహికం సేజ్జాతవే దోకామష్టం పురుషం జగతు బిభ్రతజ్ఞాగహి శ్రియా మా పరిపాతయ. చుట్టూతా నీళ్ళు తిప్పి వదలండి. తద్దత శ్రీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. స్వామివారికి హారతద్దండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారమణ గోవిందో హారి గోవింద గోవింద. ఎవరైతే గట్టి చెప్తారో వాళ్ళకు ముక్క ప్రసాదం ఎక్కువ పెట్టిస్తా. ద్వితీయ అధ్యాయం. అమ్మ అందరూ కథ విన్నారమ్మా? ఈ కథ ఎవరికి చెప్తున్నారు? నేను మీకు చెప్తున్నాను మాత్రం అనకండి. ఎవరికి చెప్తున్నారు ఈ కథ? శౌనకాది మహర్షులకు నారదుడా? అది ఫ్లాష్ బ్యాక్లో. అసలు కథ చెప్తుంది ఎవరికి చెప్తున్నారు కథ? మధ్యలో ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి. మీరు విన్నారో నాకు తెలియద్దు. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభ. పూర్వకాలంలో కాశీ పట్టణంలో శతానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్రాలు చదువుకున్నప్పటికీ గాను తన యొక్క ప్రతిభకు సరైన గుర్తింపు లేక భిక్షాటన చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు తాను భిక్షాటన వెళ్ళగా ఎటువంటి ద్రవ్యమూ దొరకలేదు. ఎంతటా నా కుటుంబం ఎట్లా పోషించుకోవాలి, నా కష్టాలు ఎట్లా తీరుతాయని చెప్పి బాధపడుతూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే శ్రీ మహావిష్ణువు యొక్క బ్రాహ్మణ్ణి గమనించి మరొక వృద్ధ బ్రాహ్మణుడి పని ధరించి బ్రాహ్మణి వద్దకు వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తమ, సకల శాస్త్రాలు చదువుకున్న వాడివి కదా, మరి ఎందుకు ఈ విధంగా బాధపడుతూ ఉన్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి చెప్పు అని అడగగా, మహానుభావ, సకల శాస్త్రాలు చదువుకున్న మాట వాస్తవమే కానీ నా ప్రతిభకు సరైన గుర్తింపు లేదు తండ్రి. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి సరైన మార్గం దొరకటం లేదు. నాకు ఎంత కష్టపడ్డా నా కష్టాల దగ్గర ఫలితం దొరకటం లేదు. నా కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నా కష్టం తీరడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు స్వామి అని చెప్పి రాధేయబడ్డాడు. అప్పుడు మాయా రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. నాయనా, దిగులు చెందకు. ఈ యొక్క కలియుగంలో శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి రూపంగా భూలోకంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వ్రతం చేసుకో, స్వామివారి వ్రతం చేసుకో, నీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పగానే మహానుభావ ధన్యుడును. ఆ వ్రతం ఎట్లా చెయ్యాలి, ఆ వ్రతం చెయ్యాలి అంటే ఉపయోగం ఏమిటి, ఆ వ్రతం చేసేటువంటి విధానం ఏమిటి అని అడిగాడు. నాయనా చెప్తాను, శ్రద్ధగా విను అంటూ వ్రత విధానం చెప్పడం మొదలుపెట్టాడు. వ్రత విధానం అంతా వింటూ కళ్ళు మూసుకొని స్వామివారి నామాన్ని తలుచుకుంటూ వ్రత విధానం మొత్తము విన్నాడు. కళ్ళు తెరిచి చూడగా వ్రత విధానం వినిపించినటువంటి బ్రాహ్మణుడు కనిపించలేదు. ఎంత చుట్టూతా వెతికినా ఆ స్వామివారు కనిపించలేదు.
వచ్చింది ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే నన్ను అనుగ్రహించడానికి వచ్చాడన్న విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో రేపు వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినదంతా కూడా చెప్పి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి, స్వామివారి వ్రతం చేసుకోవాలి, స్వామివారి కృప మన మీద ఉన్నది అని చెప్పి వ్రతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాత్రి నిద్రపట్టక తెల్లవారులు కూడా స్వామివారి నామాన్ని తలుచుకుంటూ జాగారం చేసి వేకువజామున లేచి కాలకృత్యాలు తెచ్చుకొని స్వామివారి నమస్కారం చేసుకున్నాడు. మహానుభావ, ఈ రోజు నాకు భిక్షాటనలో ఎంత ద్రవ్యమైతే వస్తుందో ఆ ద్రవ్యమంతయు నీ యొక్క వ్రతానికే వినియోగిస్తాడు తండ్రి నమస్కారం చేసుకున్నవాడై అక్కడ నుంచి భిక్షాటన వెళ్ళగా రోజు కంటే 4 ఇంతల ధనం ఎక్కువగా వచ్చింది. ఎందువల్ల అయ్యా అంటే ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి చెప్పడం వల్ల ఇంటి ముందుకు వచ్చినటువంటి బ్రాహ్మడికి లేదు అనకుండా కావాల్సిన ద్రవ్యం అంతా ఇచ్చి పంపించాడు. ఆనందంతో తన బంధుమిత్రులందరినీ పిలుచుకొని అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించాడు. స్వామివారి వ్రత ప్రభావంగా అనతి కాలంలోనే తన యొక్క ప్రతిభకు సరైన గుర్తింపు దొరికింది. ఆ యొక్క కాశీపట్టణాన్ని పాలించేటువంటి రాజుగారి వద్ద ఆస్థాన పండితుడిగా ఉద్యోగంలో నియమితుడయ్యి తన కష్టాలన్నీ కూడా తొలగించుకొని సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో ఆ యొక్క ఎంత వృద్ధిలోకి వచ్చినా సరే తను బాగుపడడానికి ముందుగా కారణమైనటువంటి సత్యనారాయణ స్వామిని మర్చిపోకుండా ప్రతి పౌర్ణమికి ఏకాదశికి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా ఒక పౌర్ణమి పర్వదినాన్ని వ్రతాన్ని చేసుకుంటున్న సమయంలో తన నెత్తి మీద కట్టెల మోపు పెట్టుకొని అటుగా వెళ్తూ ఉన్నటువంటి కట్టెల వ్యాపారి ఈ యొక్క బ్రాహ్మడు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి ఆ యొక్క కట్టెల మోపుని ఇంటి ముందు ఉన్నటువంటి అరుగు మీద పెట్టి లోపలికి ప్రవేశించి వ్రతం పూర్తయ్యేంత వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని మహానుభావ, మీరు చేస్తున్నటువంటి యొక్క వ్రతం ఏమిటి, ఈ యొక్క వ్రతం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణి విధంగా చెప్తున్నాడు, మహానుభావ, ఈ నాయన ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి అంటే నేను ఈ యొక్క వ్రతం చేసుకోవడం వల్ల నా కష్టాలన్నీ తొలగిపోయాయి. పూర్వం ఎన్నో రకాల బాధలు పడుతూ ఉండేవాడిని, భిక్షాటన వేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడిని. స్వామివారి వ్రతం చేసుకోవడం వల్ల నా కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను నేను, అందువల్ల భక్తిగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటున్నానని చెప్పగానే, మహానుభావ, మరి నేను కూడా ఎన్నో రకాల బాధలు పడుతూ ఉన్నాను, నా వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది, ఒకరోజు తింటే మరొక రోజు పస్తు పడుకోవాల్సి వస్తున్నది, మరి ఈ యొక్క వ్రతాన్ని నేను ఆచరించవచ్చా అని అడిగితే, నాయన ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు, ఏర్పాట్లు చేసుకో, నేనే వచ్చి నీతో వ్రతాన్ని చేయించి పెడతానని మాట ఇచ్చి పంపించాడు. ఆనందంతో తీర్థప్రసాదాలు తీసుకొని కొంత తన భార్యకు కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ బ్రాహ్మడు వ్రతం చేస్తున్నాడు. వ్రతం చేస్తే కష్టాలను తొలగిపోతాయిట, మనం రేపు వ్రతాన్ని చేద్దామని నమస్కారం చేసుకొని ఆ తర్వాత రోజున వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని, మహానుభావ, ఈరోజు నాకు కట్టెలమ్మగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనమంతయుని యొక్క వ్రతానికే వినియోగిస్తాను తండ్రి నమస్కారం చేసుకుని అక్కడ నుంచి ఒక ధనిక వాడకి వెళ్ళగా ఆ రోజు ఈ యొక్క కట్టెల వ్యాపారం తీసుకెళ్లిన సాదా సీదా కట్టెలు కూడా గంధపు చెక్కల వలె వాసన వెదజల్లుతూ అందరినీ ఆకర్షించి రోజు కంటే 4 ఇంతలు ఎక్కువగా ధనం వచ్చింది, తొందరగా ముడయ్యాయి. ఆనందంతో ఏ బ్రాహ్మడి ద్వారా అయితే వ్రతాన్ని తెలుసుకున్నాడో ఆ బ్రాహ్మడి ద్వారానే వ్రతాన్ని చేయించుకొని బ్రతికున్నంత కాలము కూడా తన వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా పెంచుకుంటూ స్వర్గసుఖాలను భవిస్తూ వ్రతాన్ని చేసుకుంటున్నందుకు కట్టెల వ్యాపారి, వ్రతాన్ని తాను చేసుకుంటూ ఇతరులతో చేయిస్తున్నందుకు బ్రాహ్మడు, ఇద్దరు కూడా విష్ణుపద ప్రాప్తిని పొందారు. అథ ద్వితీయోధ్యాయ సమాప్త. దేవీ దేవతాభ్యో నమో నమః. ప్రమాదహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. నివేదనార్థం ప్రీత్యర్థం నారికేళ సకల కాశ్మీర ఫలాన్ని నివేదయామి. 5 సార్లు చేసినట్టుగా ఓం ప్రాణాయస్తః, పానాయస్తః, వ్యానాయస్తః, ఉదానాయస్తః, సమానాయస్తః, బ్రహ్మణే నమః. నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఓం అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యో సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. చుట్టూగా నీళ్లు తిప్పి వదలండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కారోమి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద గోవింద గోవింద. ఇంతమంది ఉండి నా ఒక్కడి గొంతు డామినేట్ చేస్తే ఎట్లా అండి? పూర్వకాలంలో తుంగభద్ర నది తీరాన్ని ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు తన రాజప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా పాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకి సంతానం లేదు. సంతానం కోసం నది ఒడ్డున కూర్చొని ఆస్థాన పండితుడి ద్వారా స్వామివారి యొక్క వ్రతాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తన పడవ నిండా అతి విలువైన వజ్రవైఢూర్యాలు వేసుకుని వ్యాపార నిమిత్తం అటుగా వెళ్తూ ఉన్నటువంటి సాధువు అనేటువంటి వ్యాపారి ఈ మహారాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి పడవను ఒడ్డు కట్టేసి వ్రతం పూర్తయిన వరకు కూడా అక్కడే కూర్చొని వ్రతం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని
ఈ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా అడుగుతున్నారు, మహారాజా మీరు చేస్తున్నటువంటి యొక్క వ్రతం ఏమిటి, ఈ యొక్క వ్రతాన్ని ఎందువల్ల ఆచరిస్తున్నారు అని అడగగా, నాయనా నేను చేస్తున్నది సత్యనారాయణ స్వామివారి వ్రతము, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకంగా చెప్పాడు. ఆ మాట వినగానే మహానుభావ ఈ యొక్క వ్రతాన్ని మరి నేను ఆచరించవచ్చా, నాకు కూడా సంతానం లేదు, మరి ఈ వ్రతాన్ని నేను ఆచరించవచ్చా అని అడిగితే, నాయనా ఈ యొక్క వ్రతానికి ఎటువంటి వర్ణభేదము లేదు, ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పాడు. ఆనందంతో అక్కడితో తన వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్ళి తన భార్య పేరేమిటి, లీలావతి, తన భార్య అయినటువంటి లీలావతితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఓ లీలావతి, ఉల్కాముఖ మహారాజు వ్రతాన్ని చేస్తున్నాడట, వ్రతం చేస్తే సంతానం కలుగుతుందట, కాబట్టి ఆయన మహారాజు కాబట్టి ముందుగానే వ్రతం చేశాడు. మనం వ్యాపారం చేస్తేనే కదా మనకు ధనం వచ్చేది, మనం వ్రతం చేసిన తర్వాత సంతానం కలగకపోతే వ్రతం చేసిన వ్రతం వృధా అవుతుంది, కాబట్టి మనకు సంతానం కలిగితే వ్రతాన్ని చేద్దాం అని వ్రతాన్ని వాయిదా వేశాడు. సరే వ్రతం చేస్తా అన్నాడు కదా అన్నటువంటి ఆలోచనతో స్వామివారు సంతాన ప్రాప్తి వస్తూను ఆశీర్వదించారు. సంవత్సర కాలం తిరిగేసరికి లీలావతి ప్రసవించి పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. పుట్టినటువంటి పాపకు కళావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా ఒకరోజు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు. కుమార్తె పెరిగి పెద్దదవుతున్నది కానీ తన భర్త వ్రతం ఊసేద్దటం లేదు. ఒకవేళ తన భర్త మర్చిపోయి ఉంటాడు, గుర్తు చేద్దామని చెప్పి తన భర్త వద్దకు వెళ్ళి, నాథా సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాము, మరి సంతానం కలిగింది, మరి వ్రతం చేద్దామా అని అడిగితే, ఓ లీలావతి నేను మర్చిపోయాను అనుకున్నావా, నాకు గుర్తున్నది, మనకు పుట్టింది ఆడపిల్ల కదా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి కుమార్తె వివాహ సమయంలో చేద్దాం, బంధువులు ఎక్కువ మంది వస్తారు, ఖర్చు కలిసి వస్తుంది అని చెప్పి వ్రతాన్ని వాయిదా వేశారు. సరే చేస్తా అన్నాడు కదా అని చెప్పి స్వామివారు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నారు స్వామివారు. వీళ్ళు దినదిన ప్రవర్తనంగా కుమార్తె పెరుగుతూ యుక్త వయసుకు రానే వచ్చింది. యుక్త వయసుకు వచ్చినటువంటి కుమార్తెను చూసి ఊరి పండితుడిని పిలిపించి తగిన వరుణ్ణి తీసుకున్నామని అని పంపించగా, ఆ బ్రాహ్మడు అన్ని రాజ్యాలు తిరిగి కాంచన నగరం అనేటువంటి నగరం నుంచి ఒక యోగ్యుడైనటువంటి వరుణ్ణి తీసుకుని వచ్చాడు. వచ్చినటువంటి వాడిని అన్ని రకాలుగా పరీక్షించి తన కుమార్తెకు తగిన వరుడే అని నిర్ధారణ చేసుకుని ఒక శుభముహూర్తాన్ని తన కుమార్తె నుంచి వివాహం జరిపించాడు. కుమార్తె వివాహం జరిగిందన్న ఆనందంలో కనీసం ఇంతమంది తల్లి కన్నా గుర్తున్నది. ఇప్పుడు తల్లి కూడా మర్చిపోయింది వ్రతం చేయాలన్న విషయం, తల్లి కూడా మర్చిపోయింది. అంతటా తన అల్లుడికి కూడా వ్యాపారం అలవాటు చేద్దామని చెప్పి అల్లుడిని తీసుకుని రత్నసానపురానికి వెళ్ళారండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రాజ్యంలో వ్యాపారం చేసి బాగా అలసిపోయారు. ఆ వ్యాపారం చేసి బాగా అలసిపోయి, అల్లుడు గారు ఈ రాజ్యంలో వ్యాపారం చక్కగా సాగుతున్నది, రేపు కూడా ఇక్కడే వ్యాపారం చేసుకుని ఇంటికి వెళదాము అని చెప్పి వాళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం మూట కట్టి తల కింద పెట్టుకుని పడుకున్నారు. స్వామివారికి కోపం వచ్చింది. వీళ్ళు కష్టాలు ఉండడం నన్ను బాగా గుర్తు చేసుకున్నారు, కష్టాలు తీరిపోగానే మర్చిపోయారు నన్ను, అందుకు ఇప్పుడు సుఖాలు అనుభవించారు కదా, కొంతకాలం దారుణమైన కష్టాలు అనుభవించండి అని చెప్పి స్వామివారు చెప్పించారు. స్వామివారి శాప ప్రభావంగా ఇద్దరు దొంగలు రాజుగారి యొక్క ధనాగారంలో పడి ఉన్న ధనాన్ని దోచుకుని పారిపోతూ భటుల గంటపడ్డారు. భటులు వాళ్ళని వెంబడించడం మొదలుపెట్టారు. దొంగలు వాళ్ళని చూసి, భటులు మనల్ని చూశారు, బతికుంటే బలుసాకనేది బతకొచ్చు కానీ ధనం మనకు వద్దు, మనం కారాగారంలో బందీ అయిపోతాం మన దగ్గర ఉంటే అని చెప్పి మామాళ్ళని ఇద్దరు పక్కన డబ్బు పడేసి పారిపోయారు. భటులు వదులుతారా, అన్ని దిక్కులు వెతుక్కుంటూ వచ్చి మామాళ్ళిద్దరిని చూసి వారి పక్కన రాజుగారి యొక్క ధనాన్ని చూసి వీళ్లే దొంగలు అని భావించి రాజుగారి వద్ద నుంచి వాళ్ళిద్దరిని తీసుకుని రాజుగారి వద్ద తీసుకుని వెళ్ళారు. మహారాజా మన రాజ్యంలో పడి దొంగతనం చేశారు వీళ్ళు, మన రాజ్యంలోనే కాదు చాలా రాజ్యాల్లో దొంగతనం చేసి వస్తున్నట్లుగా ఉన్నారు, వీళ్ళ పడవ నిండా కూడా ఎంతో విలువైన వజ్రవైఢూర్యాలు ఉన్నాయి మహారాజా అని చెప్పగానే విచారణ అవసరం తీసుకుని కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించారు. మహారాజా మేము దొంగలము కాదు అని ఎంత ప్రాధేయపడ్డా వాళ్ళ గోడు వినేనాథుడే లేకుండా పోయాడు. వాళ్ళిద్దరిని తీసుకుని కారాగారంలో బంధించారు. వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉండగా అక్కడ తల్లి కూతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. అక్కడ కూడా ఇంట్లో దొంగలు పడి ఉన్నటువంటి ధనాన్ని, ఆఖరికి వండుకు తినేటువంటి ధాన్యాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారు. తినడానికి తిండి లేక తన భర్త అల్లుడి జాడ తెలియక లీలావతి మంచాన పడింది. తల్లిని కాపాడుకోవడం కోసం కళావతి ఏమి చేసిందయ్యా అంటే కనుక 4 ఏళ్లలో కూడా పని చేసుకుంటూ వస్తున్న దాంట్లో తాను కొత్త తింటోంది, తల్లి కొత్త పెడుతోంది, కాలాన్ని గడుపుతూ ఉంది. ఒకరోజు కుమార్తె ఇంటికి ఆలస్యంగా వచ్చింది. ఆలస్యంగా వచ్చినటువంటి కుమార్తెను చూసి దగ్గరికి పిలిచి, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు, నీ మనసులో దురుద్దేశం ఉన్నదా చెప్పు కొంచెం గదమాయించి అడిగేసరికి కూతురు భయపడిపోయి, అమ్మా నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదమ్మా, మా యజమానింట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు, వ్రతం పూర్తయ్యేంత వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొచ్చానమ్మా, అందుకే ఇంత ఆలస్యమైందని చెప్పి తల్లి చేతికి ప్రసాదాన్ని అందించింది. ఆ ప్రసాదపు స్పర్శ వలన లీలావతికి చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. అమ్మ మీ నాన్నగారు సంతానం లేని కాలంలో సంతానం కలిగితే వ్రతాన్ని చేస్తానని నమస్కరించారు, ఆ సంతానం కలిగితే వ్రతం చేస్తానని నమస్కారం చేసుకున్నారు. స్వామివారి కృప వల్ల జన్మించావు తల్లి, నువ్వు మాకు మధ్య నుంచి వద్దు, కానీ మీ నాన్నగారు వివాహ సమయంలో చేస్తాను అన్నారు.
వివాహం జరిగిన తర్వాత వ్రతం చేయాలన్న విషయమే మర్చిపోయాను తల్లి, అందుకే మనకి ఇంత కష్టాలు వచ్చినాయి అని చెప్పి వెంటనే నమస్కారం చేసుకుంది స్వామివారికి. మహానుభావ, ఎవరు వచ్చినా రాకపోయినా రేపే నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను తండ్రి, నా భర్త అల్లుడు క్షేమంగా ఇంటికి వచ్చాడు చూడు తండ్రి నమస్కారం చేసుకుంది. మహానుభావుడు అంతలోనో కోపం అంతలోనో సంతోషం. వ్రతం చేస్తానని ఎప్పుడైతే లీలావ్రతంతో పొంగిపోయాడు మహానుభావుడు, వెంటనే రాజుగారి కల్లో కనిపించాడు. మహారాజా, నా భక్తులిద్దరిని అన్యాయంగా బంధించావు, సూర్యోదయం కల వాళ్ళిద్దరిని విడిచిపెట్టకపోతే కనుక నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మాయమైపోయాడు. మళ్ళీ డోస్ మార్చారు. అమృతవస్త్రమసి మండవస్థితావాహిత సర్వదేవీ దేవతాభ్యో నమో నమః. రమాసహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. నివేదనార్థం ప్రీత్యర్థం నారికేళ శకల కాశ్మీర కదళీ ఫలా నివేదయామి. 5 సార్లు చేయించమన్న. ఓం ప్రాణాయ స్వః, అపానాయ స్వః, వ్యానాయ స్వః, ఉదానాయ స్వః, సమానాయ స్వః, బ్రహ్మణే నమః. నీళ్లు చల్లండి. మధ్యే మధ్యే ఉదక పానీయం సమర్పయామి. ఉత్తరాపోషం సమర్పయామి. హస్తో పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేయండి స్వామివారి మీద. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నదే అర్చనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం పుంసాం మోహన రూపాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ సత్యనారాయణాయ మంగళం. చుట్టుత నిలిదిపవతరండమ్మ ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీమద్రమారమణ గోవిందో హర్ గోవింద గోవింద గోవింద. అథ చతుర్థోధ్యాయ ప్రారంభ. రాజుగారి వద్ద సెలవు తీసుకున్న మామాళ్ళిద్దరూ కూడా విడుదలైనందుకు ఆనందంతో తిరిగి తమ రాజ్యానికి వెళుతూ దారి మధ్యలో కనిపించిన పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి సూర్యాస్తమయమైంది. వాళ్ళ రాజ్యం కూడా దగ్గరికి వచ్చింది అని చెప్పి కాలకృత్యాలు తీర్చుకుందాము అని చెప్పి పడవను ఒడ్డుకు కట్టేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువుకు ఒక అనుమానం కలిగింది. వీళ్ళకి ఇప్పటికైనా నేను గుర్తుకు వచ్చానా లేదా పరీక్షిద్దాం అని చెప్పి ఒక సన్యాస వేషం ధరించి వీరి వద్దకు వచ్చాడు. నైనా వ్యాపారులారా, మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారం ఏమిటి, మీ పడవలో ఉన్నటువంటి ద్రవ్యం ఏమిటి అని అడగగా, మహానుభావ, చూడ్డానికి దొంగలా ఉన్నావు, మేము చేసేది విస్త్రాకుల వ్యాపారం, మా పడవలో ఏముంటే నీకెందుకు, మీ విస్త్రాకుల వ్యాపారం చేసేది అని చెప్పి అవమానించాడు. తథాస్తు అంతేగాక అని చెప్పి చుట్టు కిందికి గురించి జరిగే చోద్యాన్ని చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి మామాళ్ళు ఇద్దరు కూడా వారి వారి పనులు పూర్తి చేసుకుని పడవ వద్దకు వచ్చేసరికి బరువుతో ఉండాల్సిన పడవ నీటిపై తేలియాడుతూ ఉంది. ఏమిటా అని చెప్పి తాళాలు తీసి చూడగా, లోపలికి ఎక్కి తాళాలు తీసి చూడగా విస్తరాకులన్నీ అరిటాకులు చేసి మూర్ఛపోయారు. ముందుగా అల్లుడు తెలివి తెచ్చుకున్నాడు. తర్వాత మామగారికి తెలివి తెప్పించి, మామగారు మనం ఆ సన్యాసం అవమానించాం, అందుకే మన ఇంత కష్టం వచ్చింది, చూడబోతే ఆయన సామాన్యుడిలా లేడు, ఆయన బాగా కాలం పడదాం పదండి, ఆయన తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు ఇప్పుడు అని చెప్పి పరుగున వెళ్ళి కాళ్ళ క్షమాపణ పెట్టుకున్నాం. అయ్యా అన్యథా శరణన్నాస్తి, అయ్యా అజ్ఞానంలో అహంకారంతో తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని అవమానించాము, కావున మమ్మల్ని అనుగ్రహించి మా ధనాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి పరిపరి విధాలా కూడా స్థుతించాడు. అంతటా స్వామివారి తన నిజరూపాన్ని ధరించి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన ఆయన, మీరు కష్టాలలో నన్ను బాగానే గుర్తు చేసుకున్నారు, కష్టాలు తీరిపోగానే నన్ను మర్చిపోయారు, ఇచ్చిన మాట తప్పారు, వ్రతం చేస్తానన్నారు, వ్రతం మర్చిపోయారు, అందుకే ఇన్ని కష్టాలు అనుభవించాయి, ఎప్పుడూ కూడా కష్ట సుఖాలలో మనిషి ఒకే విధంగా ఉండాలి అని చెప్పి హితవు చేశాడు. వెంటనే మామగారు, మహానుభావ, నీ యొక్క మాయను అర్థం చేసుకుని బ్రహ్మాది దేవతలకే సాధ్యం కాలేదు స్వామి, సామాన్య మానవులము మేము ఎంత అయినా వ్రతం చేయలేదు అంటున్నావు స్వామి, నేను మర్చిపోయాను, నీవైనా గుర్తు చేయొచ్చు కదా స్వామి, తప్పు నీదే పోసం అంట. పూర్ణితం పదగా వ్రతాన్ని నువ్వు చేయాలా, నీకు నేను గుర్తు చేయాలా, ఎప్పటికైతే గుర్తు చేసినా ఇక నుంచైనా శ్రద్ధగా వ్రతాన్ని చేసుకో అని చెప్పి వారి ధనాన్ని వాళ్ళకి ఇచ్చి మాయమైపోయాడు స్వామివారు. వెంటనే అక్కడి నుంచి ఆ స్వామివారిని పరిపరి విధాలుగా స్తుతించుకుంటూ ఇంటికి ఒక దూతను పంపించాడు. ఆ దూత ఇంటికి వెళ్ళిన సమయంలో స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటున్నారు తల్లి కూతురు ఇద్దరు కూడా. ఆ దూత వచ్చి, అమ్మా లీలావతి గారు, మీ భర్త అల్లుడు వ్యాపారం ముగించుకుని వచ్చారు, పడవ ఒడ్డుకు చేరుతున్నారు, మీరు వెళ్ళి స్వాగత సత్కారం ఏర్పాటు చేయండి అని చెప్పి ఆ యొక్క దూత వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే లీలావతి వ్రతాన్ని పూర్తి చేసుకుంది, తీర్థప్రసాదాలు తీసుకుని నది వద్దకు వెళ్ళింది. కుమార్తె తొందర పెట్టింది కొంచెం, అమ్మ నేను వ్రతం పూర్తి చేసుకున్నాను, నీవు కూడా తొందరగా వ్రతాన్ని పూర్తి చేసుకొని నది వద్దకు రా తల్లి, నేను వెళ్ళి స్వాతంత్రంగా ఏర్పాటు చేస్తానని చెప్పి కుమార్తె కొంచెం తొందర పెట్టి వెళ్ళిపోయింది. భర్తను చూడాలన్న తొందరలో కళావతి వ్రతాన్ని అయితే పూర్తి చేసింది, కానీ తీర్థప్రసాదాలు తీసుకుని మర్చిపోయి నది వద్దకు వెళ్ళింది. అంతటా తన తండ్రి పడవ దిగాడు, భర్త పడవ దిగేరు, ఉన్న చోట ఉన్నట్టుగానే మునిగిపోయింది పడవ. అందరూ ఆశ్చర్యపోతున్నారు, పడవ మునిగితే నది మధ్యలో మునగాలి, ఒడ్డుకొచ్చా మునగడం ఏమిటి అని చెప్పి ఆ ప్రదేశం మొత్తము వెతుకుతున్నా నాచు పీచు తప్ప ఏమీ కనిపించట్ల. నా భర్త లేని జీవితం నాకు వద్దు అని చెప్పి కుమార్తె నీళ్ళలో దూకబోతే తన తండ్రి ఆపాడు. అమ్మ ఒక్కసారి భగవత్ ప్రార్థన చేయి తల్లి, నీ కష్టం తీరని మార్గం దొరుకుతుంది, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కుమార్తె హితవు చెప్పి స్వామివారిని ప్రార్థించమని చెప్పాడు. స్వామివారిని ప్రార్థించేసరికి ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది,
నాయన నీ కుమార్తె భర్తను చూడాలన్న తొందరలో వ్రతానైతే పూర్తి చేసింది కానీ తీర్థప్రసాదాలు తీసుకొని మర్చిపోయి వచ్చింది. తన భర్త ఎక్కడికి వెళ్ళలేదు, తన కళ్ళ ముందే ఉన్నాడు. తను ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదాలు తీసుకొచ్చట్లేదే కనుక తన భర్త తన కంటికి కనిపిస్తాడు అని వినిపించింది. ఆ మాట వింటూనే పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారికి క్షమాపణ నమస్కారాలు చెప్పి తీర్థప్రసాదాలు తీసుకుని తిరిగి నది వద్దకు వచ్చేసి తన భర్త ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వచ్చినటువంటి ఆ భర్తను చూసి ఆనందంతో అక్కడి నుంచి మొదలుకొని ఆ నది ఒడ్డునే కూర్చొని భక్తి శ్రద్ధలతో మళ్ళీ వ్రతాన్ని చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడి నుంచి మొదలుకొని ప్రతి పౌర్ణమికి ఏకాదశికి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ బ్రతికున్నంత కాలము స్వర్గసుఖాలను నవించి అంతిమందు విష్ణుపద ప్రాప్తిని పొందారు. అథ చతుర్థోధ్యాయ సమాప్త. ఉత్తరాపో సమర్పయామి, హస్తో పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, అక్షంతలు వేయండి, ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి, చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, కర్పూరం వెలిగించండి. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఆనందమంగళ నీరాజనం దర్శయామి. చుట్టూతో నీటి దీపం వదలండి. సార్ హారతి తిప్పితే చాలు సార్, మీరు గంట కూడా తిప్పుతున్నారు. ఆ స్వామివారికి వద్దండి. శ్రీమద్రమారుణ గోవిందో హారి గోవింద గోవింద గోవింద. సరిపోట్ల రెండో నిధి దత్తం చాలా తొందరలోనే కదా తీర్థం వదిలేసి వచ్చింది, ఆ తొందరపాటు ఉండకూడదు. ఈ కథలో నీతి 4 కదా. అథ పంచమోధ్యాయ ప్రారంభ. సమాప్తం కాదండి, ప్రారంభమే. అమ్మ వేయడానికి రెడీగా ఉంటే అమ్మ మంగళహారతి రెడీ చేసుకోండి. అమ్మ ఆడబడి ఎవరో కానీ మంగళహారతి రెడీ చేసుకోండి. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు తన రాజ్య ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ మహారాజు వేటకి వెళ్ళి అనేక రకాల వన్యమృగాలను సంహరించి అలసిపోయిన వాడి తిరిగి వస్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. అక్కడ నుంచి కొంత దూరంలో గొల్లలందరూ కూడా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. గొల్లల వ్రతం చేస్తుంటే నేను చూసేది ఏమిటి అన్న అహంకారంతో కనీసం స్వామివారి నమస్కారం కూడా చేయకుండా అక్కడే నిద్రపోతూ ఉన్నారు. కానీ గొల్లలందరూ కూడా మహారాజుని చూశారు. మహారాజు రాజ్యం తనకి తండ్రి లాంటి వారు, తీర్థప్రసాదం ముందుగా ఆయనకే ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో తీర్థప్రసాదాలు తీసుకొని మహారాజు గారి వద్దకు వచ్చి చూసేసరికి మహారాజు నిద్రపోతూ ఉన్నాడు. నిద్ర లేపితే ఎక్కడ నిద్రాభంగం శిక్షిస్తారో అన్నటువంటి భయంతో నిద్ర లేపకుండానే స్వామివారి వద్ద కూర్చొని ఆ తీర్థప్రసాదాలు పక్కకు పెట్టేసి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి మహారాజు నిద్ర లేచి తీర్థప్రసాదాలను చూసి కూడా ప్రతిరోజు పంచభక్ష పర్వణాలతో భోజనం చేసేటువంటి వాడిని నేను వీళ్ళు పెట్టే పిండి ప్రసాదం నేను తినాలా అన్న అహంకారంతో కనీసం స్వామివారి నమస్కారం కూడా చేయకుండా తీర్థప్రసాదాలు తీసుకోకుండా తీర్థ గౌరవం ఇవ్వకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక భటుడు పరుగున వచ్చి, మహారాజా, పొరుగు రాజ్యం వారు దండెత్తి వచ్చారు, మీ యొక్క రాజ్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయినది, మీ యొక్క భార్య పిల్లలు కూడా చనిపోయారు, కావున మీరు రాజ్యానికి వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం, పారిపోండి మహారాజా అని చెప్పి ఈ భటుడు పారిపోయాడు. ఎందుకు జరిగింది అని చెప్పి అహంకారం వదిలేసి, ఎందుకు నేను ఎప్పుడు దేవచింతనలో ఉంటాను, ఎటువంటి యుద్ధభేరి మోగకుండా ఎందుకు ఇంతటి కష్టం వచ్చింది నాకు అని చెప్పి ఒక క్షణం ఆలోచించగా, ఓహో గొల్లలు చేస్తున్నారన్న చిన్న చూపుతో నేను స్వామివారి కనీసం నమస్కారం కూడా చేయలేదు, అందుకని ఇంత కష్టం వచ్చింది నాకు అని చెప్పి తిరిగి అడవికి వెళ్ళి గొల్లలతో కూర్చొని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకొని క్షమాపణ నమస్కారాలు చెప్పి తిరిగి రాజ్యానికి వస్తూ ఉన్న సమయంలో రాజ్యాన్ని ఎక్కడా కూడా యుద్ధపు వాతావరణమే గమనించలేదు. ఎక్కడ ఉండవలసిన రాజ్యం అట్లా ఉన్నది. ఎంతో సుభిక్షంగా జనులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తన 100 మంది కుమారులు కూడా రాజ్యం మొత్తం కూడా కలయి తిరుగుతూ ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఓహో, స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలకే ఇంతటి శక్తి ఉంది అన్నటువంటి విషయాన్ని నాకు తెలియజెప్పడం కోసం శ్రీ మహావిష్ణువు నాతో ఆడని వింత నాటకం ఇదన్న విషయాన్ని తెలుసుకొని కేవలం స్వామివారి తీర్థ ప్రసాదాలకే ఇంతటి శక్తి ఉంటే స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటే ఇంకెంతటి శక్తి ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి మొదలుకొని ప్రతి పౌర్ణమికి ఏకాదశికి తాను వ్రతం చేసుకోవడమే కాకుండా సామూహిక సత్యనారాయణ వ్రతము అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి పవిత్రం కురు సర్వదా 5 సార్లు తినిపిస్తుడుగా చేయి చూపించండి. నివేదనార్థం ప్రీత్యర్థం గోధుమ పిష్ట సహిత
महानैवेद्यं समर्पयामि नारिकेलशकलान् निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा सद्य ब्रह्मणे नमः नीळ्ळु चल्लंడి मध्ये मध्ये उदक पानीयं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि अक्षतल वेण्डि स्वामिवारि దగ్గర मुखशुद्धि अर्थं तांबूलं समर्पयामि శ్రవణానంతరం शुद्ध ఆచమనీయం సమర్పయామి మూతలు పెట్టేసేయండి ప్రసాదాల మీద అమ్మ మంగళహారం తీసుకుని ఆడపడుచుతో పాటు ఇంకొక ఇద్దరు ముత్తైదులు రండి కొంచెం ముందుకు వచ్చేయండి దర్శించే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదా నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమనరించి మంగళమనసు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలచి ఎంత పూర్ణాలు ఉన్నాయి మధ్య ఇంకొకటి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమలకన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ శరణము కోరితినమ్మ భవాని జననీ శివకామిని నీ దయనున్నా తొలగు భయాలు నీ దయనున్నా కలుగు జయాలు నిరతము అని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వగ్ం మే గోపాయ రసవన్నమిహాయుషే అదద్ధాయోషీదతనో నవిషన్నః పితంగుడు షడ్గోస్య పశూన్మే గోపాయ दिपादो ये चतुष्पदः अष्टाशपाश्चयैहाग्ने ये चैकशपाशुगाः सप्रतसभां मे गोपाय ये च सभ्याः सभासुतः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् आनन्दमङ्गल नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि श्रीमद्रमण गोविन्दो गोविन्द गोविन्द ఆఖరి సరణ గట్టి చెప్పండి మేడం అడగనిక గోవింద అందరూ కూడా తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అనండి అన్యథా శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్య నాశని ఆగత సుఖ
సంపత్తి పుణ్యాశ్చ తవ దర్శనాత్ తెలిసి గాని తెలియక గాని జ్ఞానముతో గాని అజ్ఞానముతో గాని మా వల్ల ఏదైనా అపరాధము జరిగి ఉంటే మా అపరాధములను మన్నించి మా కోరికలు తీర్చి మమ్మల్ని ఆశీర్వదించి అందరినీ చల్లగా చూడు తండ్రి. నమస్కారం చేసుకోండి. పూలక్షంతులు స్వామి దగ్గర వేసేసేయండి. అమ్మ అందరూ ఆగండి ఒక 2 నిమిషాలు. మీరు వేసేసేయండి స్వామి దగ్గర. తమ పాదారందయ వేదోక్త సువర్ణ దివ్యపరమణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాలు సమర్పయామి. ఉసిరిక దీప ఆరాధనంచ కరిష్యే. నమస్కారం చేసుకోండి. ఓం జ్యోతిష్పతిం తాసాదయామి జ్యోతిష్పదం తాసాదయామి జ్యోతిర్విదం తాసాదయామి భాస్వతీం తాసాదయామి జ్వలంతీం తాసాదయామి మల్మలా భవంతీం తాసాదయామి దీప్యమానాం తాసాదయామి రోచమానాం తాసాదయామి గిరస్రాం సాదయామి బృహజ్యోతిషం తాసాదయామి బోధయంతీం తాసాదయామి జాగృతీం తాసాదయామి అగ్నినాగ్నిస్సమిధ్యతే కవిర్బృహపద్రియవా అవ్యవాజ్యపాస్యః ప్రగ్గుహ్యగ్నే అగ్నినావి ప్రవిప్రేణ సంసతా తఖా సఖ్యా సమిధ్యతే తమ్మర్జయంత సుకృతం పురో యావానమాశిషు తేషు క్షయేషు వాజినం. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राग्नीलकण्ठाय मृत्युंजयाय सर्वे. చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరం తపః దీపేన సాధ్యతే సర్వం కార్తీక దీపం నమోస్తుతే కార్తీక దామోదర ప్రీత్యర్థం దీప ఆరాధనంచ అహం కరిష్యే. पृथ्वी दत्तात्मने गंधम प्रकल्पयामि आकाश दत्तात्मने पुष्पं प्रकल्पयामि वायु दत्तात्मने धूपं प्रकल्पयामि तेजस दत्तात्मने दीपं दर्शयामि अमृत दत्तात्मने अमृतरस नैवेद्यं प्रकल्पयामि धर्मकर्तात्मने तांबूलादि सर्वोपचार पूजान् समर्पयामि. अय्या ఒక్కసారి దంపతులు నలుగురు ముందుకు వచ్చి కలశం కదిలించండి ఒక్కసారి. అయ్యా మీరు అడగండి రాకుండండి. ఓం యజ్ఞేన యజ్ఞమేదంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నతే హనాకం విమానంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః.